అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల రోజున ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై యాసిడ్ దాడి చేశాడు. తలపై పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దాంతో వెంటనే ఆమెను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలు పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో ప్యారంపల్లెకు చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలికి వివాహం నిశ్చయం కావడంతో మదనపల్లెకు చెందిన గణేష్ యాసిడ్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాలో జరిగిన యాసిడ్ దాడిపై సీఎం సీరియస్ అయ్యారు. ప్రేమోన్మాది దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై యాసిడ్ దాడి చేశాడు ఓ యువకుడు. తలపై పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలు పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో ప్యారంపల్లికి చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలికి వివాహం నిశ్చయం కావడంతో మదనపల్లికి చెందిన గణేష్ యాసిడ్ దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఘటనపై సీఎం స్పందించారు. బాధిత కుటుంబానికి తమ సర్కార్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలి తండ్రితో మంత్రి లోకేష్ కూడా మాట్లాడారు. యువతి ఆరోగ్యంపై ఆరా తీశారు. యాసిడ్ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందన్న లోకేష్ దాడి చేసిన ఉన్మాదిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి సైకోలను శిక్షించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యువతి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తక్షణమే తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సూచించారు లోకేష్.